హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి మేటి పాట మనసు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తుంది. ఏకాంతం ఈ పదం అందమైనది, అపురూపమైనది. అయితే అదే కొందరికి అరుదైనది కూడా. జాజిపూలు కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు తనకి ఎంతో నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది. ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడానా నవ్వుకుంది శాంత. ఇదే ఇల్లు, ఇదే పరిసరాలు, ఇదే జాజి చెట్టు. సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతుర్లా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకొని కవ్వించేవి. ఉదయం తెల్లగా విచ్చిపోయిన మమ్మల్ని కోసి మా అందాన్ని ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ ఆ పూల మొక్కలు వెక్కిరిస్తున్నట్లుగా అనిపించేది శాంతకు. పెళ్ళై అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఆ పూల మొక్కలు చూసి మురిసిపోయింది. వీధి చివర వేణుగోపాలస్వామి కోవిల. ఉదయమే వినిపించే సుప్రభాతం. కోవిల గంటలు. ఆహా, ఏమి నా భాగ్యం అనుకుంది. పల్లెటూరు నుంచి వచ్చిన శాంత తను వచ్చింది హైదరాబాదు కని. గడియారంతో పాటు పరుగులు, కుక్కర్ కూతల్లో కలిసిపోయి వినిపించని కోవిల గంటలు, ఊపిరి సలపని పనులు, చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు, బిందెడు నీళ్ల కోసం పడిగాపులు, మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇక్కడ మామూలని తర్వాత తెలిసింది శాంతకి. మెల్లగా అదే అలవాటైపోయింది. పెళ్ళైన వెంటనే తిరుపతి, చెన్నై అలా సరదాగా తిరిగి వచ్చారు శాంతామూర్తి. అంతే. అవే మర్చిపోలేని, మళ్ళీ తిరిగిరాని మధుర స్మృతులని. ఇక మళ్ళీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకి తెలియదు. తీయని అనుభూతులతో, ఏవేవో ఊహలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు అలవాటు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. చదువులు ముగించి పెళ్ళి ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక చిరు ఉద్యోగంతో సరిపెట్టుకొని నిరాశతో మునిగి తేలుతున్న మరిది. ఇల్లు కట్టేశాను, అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు. ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకొని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు. మౌనమే నీ భాష అన్నట్లు తన పని తాను చేసుకుపోయే భర్త మూర్తి. అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి. నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు. కానీ లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకొల్లలం చేయవద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెబుతున్నప్పుడు తుఫాన్లో కొట్టుకుపోతున్న పడవలో కూర్చొని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్మలా కనిపించాడు మూర్తి శాంతకి. ఇంటి నిండా జనం. ఉదయం లేచినప్పటి నుంచి గిరగిర రంగుల రాట్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం, మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడటం శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు. అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరుతాడు మూర్తి. నిద్ర మత్తులో బరువెక్కిన కళ్ళతో వాడిపోయిన ముఖంతో వడలిన మందారంలా ఉన్న శాంతని చూసి చిరునవ్వు చిందిస్తాడు. వడదెబ్బ తగిలినవాడు చల్లని నీటితో సేద తీరినట్లుగా తృప్తి పడుతుంది శాంత ఆ నవ్వుకే. వంటగదిలో పడక, గాజులు, కాలిపట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సిందే. ఇక కబుర్లకి తావెక్కడది? ఈ పరిస్థితుల్లో శాంత కోరికలు, ఆశలు అటకెక్కాయి. మూర్తితో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని, ఒక్క ఆదివారమైనా ఇద్దరం ఏకాంతంగా గడపాలని, సన్నని బెడ్ లైట్ వెలుగులో ఘంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని, ఇలా అన్నీ చిన్న చిన్న కోరికలే. కానీ శాంతకు అవి అసాధ్యాలు. ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు. అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడే.
పెద్ద ఆడపడుచు పెళ్ళికి అమ్మ వదినకి పట్టుచీర కొను, ఎప్పుడూ ఏమీ అడగలేదు అంది ఆ అమ్మాయి. మా కోడలు బంగారం, అందుకే చీరలు నగల మీద ఆశలేదు అంటూ మురిసిపోయింది అత్తగారు. శాంత నిరాశగా నవ్వుకుంది. తన కోరికలు పట్టుచీరలు నగల కంటే అమూల్యమైనవి. ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు. తనకింతే ప్రాప్తం అనుకునేది. మంచి భర్త సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టడం, మరిది ఆడపడుచుల పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు పుణ్యాలతో శాంతికి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు. పిల్లలతో కష్టంగా ఉంది అన్నయ్య, వదిన్ని 10 రోజులు పంపించవా అని. నేను ఊరెళ్ళాలి, మా ఆవిడికి సాయంగా వదిన్నే పంపించు అంటూ మరిది ఆడపడుచులు శాంతని ఓ యంత్రంగా వాడుకున్నారు. ఎవరికే ఇబ్బంది వచ్చినా బస్సు ఎక్కడానికి సిద్ధం శాంత. ముందుగా అత్తగారు, తర్వాత 2 ఏళ్లకు మామగారు తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు. అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతని పిలవడం తగ్గించినా తరచుగా వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు. చాకరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ళ ముందైనా ఉంచారని సంతృప్తి పడింది శాంత. పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది. మీరు కూడా నాతో వచ్చేయండి, ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అని పట్టుబట్టాడు. శాంతకి అవి ఇరుకు గదుల్లో అనిపించలేదు. జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌధల్లా, చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది. చిన్నవాడి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడి పెళ్లి చేసి పంపించారు. చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది. పెద్ద కోడల్ని పురిటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు, మీరే రండి అన్నారు కొడుకు కోడలు. ఎలాగో మొక్కుబడిగా 3 నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలికి అప్పగించి వచ్చి మూర్తి చెంతన చేరింది శాంత. ఇంతలో చిన్నబ్బాయి పెళ్ళి, అమెరికా ప్రయాణం. శాంతను మూర్తిని వెంట తీసుకువెళ్లాలని చాలా ప్రయత్నించాడు. సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత. సిటీ జీవితమై యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు. ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు, అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది. 1,00,00,000 రూపాయలు ఇచ్చినా అక్కడికి వెళ్ళవద్దు. మన ఊరు, మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి. అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంత మూర్తి. జీవితపు 40వ మైలురాయి దగ్గర ఆగి ఎంత దూరం, ఎలా నడిచాం, సాధించింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముళ్ళ మధ్య నలిగిపోయిన తమ యవ్వనం, వాడి వేడి తగ్గి ఉసూరుమంటూ అణిగిపోయిన కోరికలు, ఆకాశ కుసుమాల్లా అందక చెప్పుకోలేక మిగిలిపోయిన చిలిపి ఊసులు కనిపిస్తున్నాయి. అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరాలాడుతున్న చేతులు, నీళ్లల్లో నాని పగుళ్లతో చీలిన పాదాలు, మేము వచ్చేస్తున్నామంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంట్రుకలు. మధ్యతరగతి ఇల్లాలికి ప్రతిరూపంలో ఉన్న శాంతని చూసి మూర్తి ఓసారి, శాంత, ఇప్పుడు మనకి సమస్యలేం లేవు కదా, ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు. వయసు పైబడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం, మీరే అప్పటి కళ్ళతో చూడండి జవాబిచ్చింది శాంత. ఇప్పుడు శాంతకి కావలసిన తీరిక తెల్లవారుజామునే లేచి పూజ ముగించుకోవడం, పూలమాల కట్టి మూర్తి ఆఫీస్కి వెళ్ళగానే కోవెలకి వెళ్ళడం, ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాన్ని ప్రశాంతంగా ఆలకించడం శాంతకు ఇంతకంటే ఆనందం ఏమీ లేదేమో అనిపిస్తుంది. దేవిగారు, భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా? మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత. ఎదురుగా మూర్తి. ఏవో ఆలోచనలు. సిగ్గుపడింది శాంత. నీవు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్దమందారంలా ఉన్నావోయ్, చమత్కరించాడు మూర్తి. ముసలి మందారమా ముద్దమందారమా?
నవ్వుతూ అడిగింది శాంత. వృద్ధాప్యం శరీరానికే గాని మనసుకు కాదు శాంత. నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయసు ఇదే. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించనక్కర్లేదు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి. ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది. శాంత మూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతుంది. పలకరింపులు, చలోక్తులు, నవ్వులు, పండగ వాతావరణం కనిపిస్తుంది. అది మూర్తి రిటైర్ అయ్యే రోజు. ఆఫీసులో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు, తమ్ముడు, పిల్లలందరూ కలిసి చేస్తున్న సత్కారం. అందరూ మూర్తి సౌశీల్యాన్ని, ఔదార్యాన్ని వేణోళ్ళ కొనియాడారు. చెమర్చిన కళ్ళతో శాంత మూర్తిని తనివితీరా చూసుకుంటుంది. మూర్తిలో చెరగని అదే చిరునవ్వు, పొగడ్తలకి పొంగిపోని నిశ్చలత్వం. మూర్తికి తన బంధువులని, ఆత్మీయుల్ని చూస్తే ఆనందంగా ఉంది. ఇంతలో చిన్నబ్బాయి వచ్చి 2 టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు. నాన్న, ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళిరండి. మేమా సినిమాకా? ఇంతమందిని, ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి చూస్తామా? మాకిష్టం లేదు, వద్దు అన్నారు. లేదు నాన్న, మీరు వెళ్లాల్సిందే అంటూ అందరూ గోలగోలగా అరవటం మొదలుపెట్టారు. పెద్ద అబ్బాయి కారు తీశాడు. అందరూ టాటా చెప్పారు. శాంత మనసు దూది పెంచులా తేలిపోతుంది. అన్నయ్య, నువ్వు వదిన మా దగ్గరికి వచ్చి ఉండండి చెప్పింది చిన్నాడపడుచు. 2 పిల్లలు, భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు. క్షణం తీరిక లేక సతమతమవుతూ శాంతని పిలవాలని ఏ 100 సార్లు అనుకునేది అమ్మాయి. నీ దగ్గర అయితే వదినకు రెస్ట్ ఉండదు. వదిన, అన్నయ్య మా దగ్గర ఉంటారు. ఆయన ఏదో షాపు ఓపెన్ చేస్తారట. నమ్మకమైన మనిషి కావాలట. అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది. జీతం గీతం అక్కర్లేదు. 2 పని మనుషులు దొరికిపోతున్నారని ఎంత ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్దాడపడుచు. తమ్ముడు, నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడి వైపు చూసింది ఆవిడ. అన్నయ్య, మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు. మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు? ఇల్లు అమ్మి మా వాటాలు మాకు ఇచ్చేసి మీరు మీ అబ్బాయి దగ్గర ఉండండి. మా పిల్లల చదువులు, మా ఆవిడ అనారోగ్యం, ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను. అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావడం లేదు శాంతకి. నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి టప్మంది. నిన్నటి వరకు ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బెలా అరేంజ్ చేస్తున్నావు, నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోయింది శాంత. నిన్న అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి. మూల విగ్రహాల్లా నిలబడిపోయిన అమ్మా నాన్నని చూస్తూ లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు చిన్న కొడుకు. వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగడం లేదు. ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న. వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడో ఆలోచించలేదు. మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో, వాళ్ళేం పోగొట్టుకున్నారో మనకి అంతా తెరిచిన పుస్తకమే. ఇక చాలు. మీ పంచనో మా దగ్గరో చేరి మన దయాదాక్షణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్లకు రాకూడదు. ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు. మీరు కాదు కూడదంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్క కట్టి మీ 3 వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం. 2 నెలలు ఆగండి. మీకు మనసనేది ఉంటే వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా వదిలేయండి. అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు, ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారంతా. పెద్దబ్బాయి లేచి, అమ్మా, మీకు చెప్పకుండా మేము ఓ నిర్ణయం కూడా తీసుకున్నాం. మన ఇంటి పక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాం. మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు. మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది. ఇది నాన్నగారి పేరు మీదే ఉంటుంది. మీరు ఎవరి మీద ఆధారపడనక్కర్లేదు. ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి. మేము వస్తూనే ఉంటాం అన్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన 2 పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు శాంత, మూర్తి. కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి. ఆనందమే జీవిత మకరందం అంటూ దూరంగా మైకులో ఘంటసాల పాట.